ఈ అప్ప జీవితం ఏది బయట మాట్లాడేవిరా. అనివేస్ నీకే చెప్తానరా, నోటికి ఏంటి వస్తే అది మాట్లాడేయడమే. సిగ్గు జజ్జా లేదు. నేను చెప్తే వింటారు. నా నోటికి వస్తుంది కరెక్ట్. ఈ అందరు వేస్ట్ గాళ్ళు. ఈ భూమి మీద నేను ఒక్కనే మంచివాడిని, అందరు ఎదవలు. ఎందుకు ఇవన్నీ? మంచి వీడియోస్ తీసుకుంటున్నావు, వీడియోస్ చేసుకో, డబ్బులు వస్తున్నాయి చూసుకో, అంతేగాని ఒకరి మీద ఎందుకు ఆడడం? మంచివాడు అనుకుంటున్నావు నువ్వు అది పరితం అనుకుంటున్నావా? ఎందుకు అలాంటి మాట్లాడుతున్నావు? ఇష్టం వచ్చినట్లు, నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. ఏమనంటే నా ఇష్టం, నేను బయట ఉన్నాను, విదేశాల్లో ఉన్నాను, నా ఇష్టం వచ్చి మాట్లాడతాను. నేను చూపిస్తున్నావురా, అందుకే కదా నేను కూడా చూస్తున్నాను. నీ వీడియోస్ బాగా తీస్తున్నావు, బాగున్నాయి, నీ మాటలు తెలెత్తాను, బాగుంది, చూస్తున్నావు. అలా తీసుకోవచ్చు కదరా. ఇప్పుడు ఎండాకాలం ఖాళీగా ఉన్నావు, ఇంట్లో కూర్చొని పక్కోడి మీద నీకు ఉన్నారు కదా 20 లక్షల సబ్స్క్రైబర్స్ దాటిపోయారు కదా. అతను 40 లక్షల సబ్స్క్రైబర్స్ రా సన్నీ యాదవ్. ఆడపడ్డలేదు ఇప్పుడు. ఆడికి నీకు అన్యాయం చేశాడా, నీకు ద్రోహం చేశాడా? ఆడికి నీ అంత రాలేదే రీచ్. సబ్స్క్రైబర్స్ ఉన్నంత మాత్రం రీచ్ రాదు రానా. యూట్యూబ్ వైరల్ అవ్వాలి వీడియోస్ అంతే. ఇప్పుడు ఇవి వైరల్ అవుతున్నాయి, డబ్బులు సంపాదించాలి, నీకు ఇచ్చిపోవాలి, అంతేనా కదా. ఆలోచించరా. ఏమంటే నేను చాలా మంచివాడిని, నీతిమంతుడిని. నువ్వు నీతిమంతుడు నీకు తెలుసు. నీకు పనికి మన విషయాల్లో దూరం ఎందుకురా? ఖాళీ కూర్చొని వీడియోస్ చేసుకోరా జాగ్రత్తగా. నీకు ఎండాకాలం కష్టంగా ఉంది, వెళ్ళకపోతున్నా, నీ మధ్యన వీడియో తగ్గించా కూడా తగ్గించుకో. 34 సంవత్సరాలు ఇంకా రావడానికి తగ్గించుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఏజ్ ఎక్కువైపోతుంది కదా. నడపవచ్చు. నీలో ఇంక ఎనర్జీ ఉంది, కనిపిస్తుంది, నాలెడ్జీ ఉంది. మంచి మంచి వీడియోస్ చేసుకో. మేము చూస్తాం, అందరూ చూస్తాం. మంచి మంచి చూపించు. ఎంత కష్టపడవచ్చు నీకు తెలుసు. నీ కష్టం తగ్గట్టు చాలా మంది నీలా కష్టపడి ఉన్నారు. కానీ ఏం చేస్తావు, వాళ్ళకి రీచ్ అయితే నీకు వచ్చింది. నీ అదృష్టాన్ని ఉపయోగించుకో. కష్టపడితే రీచ్ వచ్చింది, అదృష్టం కలిసి రావాలా. నీకు తెలుసు కదా విషయం. పెద్దానికి నేనే గొప్ప, నేనే గొప్ప, నేనే గొప్ప. ఏంటి గొప్ప నీది? ఏంటి ఉన్నది గొప్ప? మాట్లాడడం. ఇక ఆడేదో బెట్టింగ్ యాప్ చేస్తున్నాడు, దానివల్ల కొన్ని కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి, వాళ్ళు విధులు పడుతున్నారు, అలా ఫోన్లు చేశారు, చెప్పన్నా అని చెప్పారు. ఒరే బెట్టింగ్ యాప్ ప్రభుత్వం బ్యాన్ చేసింది. అవి చేయడం వల్ల మీకు నష్టం వస్తుంది, చూసుకొని చెప్పారు. అయినా మనుషులు వినడం లేదు. అది ఆ డ్యూటీ అని అట్లా చేసుకుంటున్నారు. మంచి నీకెందుకు? ఇప్పుడు నేను నీతిమంతుని చెప్పకపోతే వినరు. నా సబ్స్క్రైబర్స్ మంచోళ్ళు, నా చాలా నీతిమంతుని, నీతిగా. ఏంటో నీతిమంతుడు నువ్వు? నీ ఛానల్ 4 సార్లు చూసామని చాలు వెంటనే మెసేజ్ పెడతావు. ఏమని? సబ్స్క్రైబ్ చేసుకుని టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి. ఇది ఫస్ట్ టెలిగ్రామ్ గ్రూప్ లో చేరమంటారు. ఎందుకు? డబ్బులు పంపించమంటారు. తిండి లేదు బాబు, డబ్బులు పంపించండి, 150, 200, 300 పంపించండి, ఒక బెడ్కి పంపించండి, బెడ్కి కూడా, రూమ్ కూడా పంపించండి. ప్రతి మంత్రం తీసుకుంటారు. ముందు అయ్యాపు ఏదో సాయం చేశాను రెచ్చిపోతున్నావు. ఎవరు సాయం చేశారు నువ్వు? నేను సాయం చేస్తాను. నీకంటే 10% కూడా ఆదాయం రాలని మనుషులు ఉన్నారా ఇక తెలుగులో చాలా మంది. పేరు చెప్పడానికి చాలా మంది. వాళ్ళు ఎంతో కొంత పేదలకు ఇస్తున్నారా? వాళ్ళు చూసి ముచ్చటేస్తుంది. నువ్వేం చేస్తున్నావు అసలు? నువ్వు చేస్తుంది కరెక్ట్గా అనుకుంటున్నావా? ఆ మధ్యకాలంలో ఏం చేస్తావు నువ్వు? తినమున్నావా? ఆ మధ్యకాలంలోనూ పాపం నీలా ట్రావెల్సే, నీలాగా ఉండాలి కదా. వాళ్ళు ఉమా గారి మీద పడ్డావు, తర్వాత రవి గారి మీద పడ్డావు. వాళ్ళు ఏం చేశారు నీకు? అప్పుడు ఏమన్నా అంటే నేను వాళ్ళు ఈ పని చేస్తున్నారు, ఏం చేత కాదని నేను ఏదో వాళ్ళకి నేర్పించాను, ఇలా చెప్పుకుంటూ వచ్చి వాళ్ళ మీద యుద్ధానికి దిగావు. అప్పుడు నీ రీచ్ పెరిగింది. అప్పుడు 5 లక్షల మంది సబ్స్క్రైబర్స్ లేదు. నాకు వాళ్ళు తవ్వాడడం వల్ల నాకు 6 లక్షల రూపాయలు వచ్చి దగ్గర అని చెప్పావు. అంటే అర్థమేంటి? పక్కోడి మీద ఏడిస్తే కానీ నీకు డబ్బులు రావా? ఇప్పుడు రీచ్ అవుతున్నావు కదా. ఈ టైంలో కూడా ఎందుకురా? అప్పుడు ఆయన తిన్నావు, ఇప్పుడు ఇతనే పడ్డావా? ఇలాంటి వీడియోస్ మానేరా బాబు. నేను నాలెడ్జ్ని వినియోగించుకుని మంచి మంచి వీడియోస్ చేయి. మంచి నువ్వు పద్ధతిలో మాట్లాడక. నువ్వేం చేస్తున్నావు తెలుసా? నువ్వు దేశం నాశనం చేస్తున్నారు ఈ బెట్టింగ్ యాప్ వల్ల. మంచి వీడియోలు చేయడం చాలా మంది ఉన్నారా? ఆడవాళ్ళ చేస్తున్నారు, వరస్ట్ చేస్తున్నారు, సహజీవనం చేస్తున్నారు. అది మంచిది కాదు, పద్ధతిగా లేదు, ఇది ఇండియన్ కల్చర్ కాదు చెప్పినా ఆడ వీడియోలు చేయరా. అంతేగాని పరికరం వీడియోలు ఎందుకంటే నువ్వు కూడా అక్కడ ఉన్నావు కదా. ఎలాగైనా ఏ దేశంలో ఆ దేశంలోకి ఎలాగైనా ఫస్ట్ డేటింగ్ యాప్ ఓపెన్ చేస్తావు, అక్కడ అమ్మాయిని బుక్ చేసుకుంటావు, రాగానే డబ్బులు ఇచ్చేస్తావు.
ఏమంటావు 18 సంవత్సరాల అమ్మాయో వచ్చిందో లేదో డౌట్ ఉంది, చూసుకోవాలి. ఆధార్ కార్డు లాంటిది ఐడెంటిటీ కార్డు చూసుకొని ఓకే సరిపోయిందండి. మళ్ళీ చెప్పడం ఒకటి, మళ్ళీ బ్యాంకాంగ్ ఇలా వాటికి వెళ్ళి మసాజ్ చేసుకోవడం, ఇది కల్చర్గా? ఇది డబ్బులు అంటే చూపించారు, కలిసి ఇలాంటి చూపిస్తే కానీ చూడరు వీడియోస్ అనుకుంటున్నావు. మంచి చేస్తా చెప్పరా? ఏదో నువ్వు చూపిస్తే కొంచెం ఏదైనా అవతల నాలెడ్జ్ పెరగాల, పెరుగుతుంది కొంతవరకు. ఆ పెరిగింది వినిపించుకో, అందరినీ వరస్ట్ చూడకు. ఎందుకంటే నువ్వు చెప్తున్నావు చాలా విషయం తప్పులు చెప్తున్నావు, కావాలని చెప్తున్నావు, నువ్వు కావాలనే చెప్తున్నావు. ఏదో నేను ఏం చెప్పినా అది నిజం అవుతుందని సరదా చెప్తున్నావు. అది నాకు తెలిసి ఎందుకు, మన ఆదిదాసు మన ఆంధ్రవాడండి, ఆదిదాసు నోరు పలక్క ఇలాగ అన్నాడండి, సిగ్గులేదు. మన మైకేల్ జాక్సన్ మీద పడ్డాం. 90లో మైకేల్ జాక్సన్ ఈ ఊర్లో ఉండేవాడండి. మరి అది 80లో జరిగింది ఆ విషయం. 80లోనే మైకేల్ జాక్సన్ గురించి ఇండియాకి తెలుసు, మైకేల్ జాక్సన్ పేరు బాగా పాపులర్ అయింది ఇండియాలో. చెప్పండి, నువ్వు 90 గురించి మాట్లాడుతున్నావు, నువ్వు చెప్తున్న తప్పని నీకు తెలుసు అంటే గొర్రెలు అనుకుంటున్నావా? ఏం చెప్తే వినేస్తావు అనుకుంటున్నావా? నువ్వు డేటింగ్ యాప్ నుంచి అమ్మాయిని తీసేస్తే కొంచెం రీచ్ తగ్గుతుందని భయపడుతున్నావా ఏంటి? అది ఇండియన్ కల్చర్ కాదు మనది, ఎందుకు చేస్తున్నా? వచ్చా నీతి మంత్రులు నువ్వు అలా ముందు ఆపు, ఇండియన్ కల్చర్ పాడైపోతుంది. లేదు నీతి మంత్రుడిని, నాకు చాలా సంప్రదాయాలు, నేను ఎక్కడికైతే అక్కడ తగ్గట్టు ప్రవర్తిస్తాను, అక్కడలాగా ఉంటాను. ముందు కాదడం లేదు. చాలా మంది యూట్యూబర్స్ తో తిరుగుతున్నారు లేడీస్, మంచిదే బాగుంది. కానీ డేటింగ్ యాప్ లో కలిసి వాళ్ళు తిరగడం ఎట్లా? అసలు ఏమనుకుంటున్నా? మా వైజాగ్ ఒడివి నువ్వు ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నావు, చాలా మంచివాడు అనుకుంటావు. ఎందుకంటే మంచి మంచి వీడియోస్ వేస్తావు, చాలా కష్టపడి వెళ్ళాడు, చాలా పూర్ ఫ్యామిలీ అనుకున్నాం, అంతే కదా. మీ భీమిలి వెళ్తే మీ ఇల్లు కూడా చిన్న ఇల్లు, కానీ భీమిలి గురించి చెప్పలేదురా. నీ ఇంట్లో నీ ఊరు గురించి చెప్పలేదు, నువ్వు విదేశాలు చెప్తున్నావు అంటే మేము చూస్తున్నావు అంటే మా కర్మ అనుకోవాలి. నీకే మేము ట్రావెల్స్ రీచ్ అవ్వడం లేదు, ఎంత తేడా. నీ మాటల వల్ల దీనివల్ల రీచ్ అవుతున్నావు, సక్సెస్ అయ్యావు. దాన్ని అలా ఉంచుకో, డెవలప్మెంట్ చేసుకో. మంచి వీడియోస్ చేయరా, ఇలా చెత్త వీడియోస్ చేసి నీ పరువు తీసుకోక, మా పరువు తీయక. నేను కూడా చూస్తాను నీ వీడియోస్ బాగుండాలని. నువ్వు బాగుంటే కదా మా ఐబిఎస్ ఇక్కడ ఉన్నాడు, మా ఊళ్ళో చెప్పుకుంటాం. అంతేగాని ఏం ఇలాంటి వీడియోస్, ఇలా చెత్త వీడియోస్ ఇలా ఎప్పుడు ఇలా టైంలో ఒకరి మీద ఆడడం చేయకరా. నీకు రీచ్ వస్తుంది కదా, 20 లక్షల మందికి రీచ్ ఎక్కువ వస్తుంది, అతనికి 40 లక్షల మంది రీచ్ రావడం లేదా? అంటే ఆల్ సబ్స్క్రైబర్స్ ఇక్కడ వచ్చి అని చెప్పి అతని పేరు అతను వాడుకుంటున్నావా ఏంటి? అర్థం కావడం లేదు నీ గురించి. డేటింగ్ యాప్ ఆపేసి అమ్మాయి దగ్గర మానే ముందు, నాకు ఇదే అలవాటు, నాకు ఇదే ఆ జీవితం, నాకు సంబంధం లేదు, నా డబ్బులే కావాలి. సాయం చేయి ఎవరికైనా. ఎవరు సాయం చేశారా? చెప్పడం ఎవరికి అవుతుంది నీకు? ఆ మధ్య చైనా గురించి గొప్పగా ఇండియా ఎదవగా చెప్పావు, అప్పుడు చాలా ఎంతమంది తిరగబడిపడ్డారు. నువ్వు నీతిమంతుని నిజాయితీ కాదు, ఆలోచించి చెప్పావు. ఇప్పుడు మనం ఎక్కడున్నాం, ఎక్కడి నుంచి వెళ్ళాం, మా స్థితి ఏంటని అంతా చూస్తున్నాడు నీ గురించి. చూస్తున్నప్పుడు ప్రతి వీడియోలో మంచి వీడియో చెప్పాలా, మంచి వీడియో చేద్దాం. నేను ఖాళీగా ఉన్నాను కాబట్టి ఏదో ఎవరి గురించి మాట్లాడదాం, ఎవరో ఏమన్నాడు, నా వీడియో రీచ్ అవుతుంది, ఏమన్నా పర్లేదు, ఎందుకు చెప్పు. నేను ట్రోలింగ్, నాకు ఇలా నీ మీద వీడియో చేయడం నాకు సిగ్గేస్తుంది, నిజం చెప్తాను. తప్పలేదు, ఎందుకంటే నువ్వు ఆపమంటే ఆపడం లేదు, రెచ్చిపోయి మాట్లాడుతున్నావు. నా నోరుంది, నీ మాట ఉంది, వయసు ఉంది, కాదనడం లేదు, మాట్లాడు, తగ్గించు. ఈ ఇండియన్ కల్చర్ మాత్రం కాపాడు, అంతేగాని నువ్వు ఎవరు సాయం చేయవలసిన అవసరం లేదురా బాబు. సంస్కృతి సంప్రదాయాలు పాటించు ముందు ఇండియన్ నువ్వు ఎక్కడికి వెళ్ళా గమనించు. నువ్వు భీమిలీలో ఉన్నారా? భీమిలీ గురించి చెప్పావు ఎప్పుడైనా? నీ పక్కన ఉన్నదా చర్చి సంపాదించిన ఒక కొండ, పావుదల కొండ గురించి నువ్వు వీడియో తీసారా? చెప్తాను, అంత గొప్ప వీడియో తీయాలా? ఎందుకంటే నా ఊర్లో గొప్ప చరిత్ర సంపాదించిన కొండ ఉంది, ఇది బౌద్ధ కొండ అని చెప్పాలా? అది పావుదల కొండ, దాని గురించి కూడా చెప్పలేదురా. ఎక్కడికో చెప్పేస్తున్నావు. మీరు మాట్లాడట్రా, నిన్ను చూసి చాలా మంది నేర్చుకుంటున్నారా? నువ్వు ఉండే పద్ధతి బట్టి చాలా మంది నిన్ను అనుకరిస్తారా? కొంచెం ఆలోచించు. నాకు కోపడిపోక, ఎందుకంటే నాకు నమ్మించినోళ్ళే నీకు. ఎందుకంటే నీ వీడియోస్ నేను చూస్తాను, అది చెప్తాను, గ్యాప్ పెట్టుకో. మంచి వీడియోస్ చేయి, చెత్త వీడియోస్ చేయి, ఇలాంటి వీడియోస్ ముందు ఆపు. తోపుగా అనుకోక ఇప్పుడు అందరూ ఉన్నారు.
అంత రీచ్ అవ్వక చాలా మంది సక్సెస్ అవ్వలేదు. నాకు మాట రాదు, నీకు మాట వచ్చు. చాలా మందికి మాట వచ్చురా, సక్సెస్ అవ్వలేదురా. అర్థం చేసుకో. ఎక్కడి నుంచిరా వీడియో ఆపుతావని నమస్కారం రా బాబు అని చెప్తున్నాను. నీకే కాదు, నీ సబ్స్క్రైబర్స్ కూడా చెప్తాను, మంచి వీడియోస్ చేయమని చెప్పి కోరమని. వాళ్ళు కూడా ఇలాంటి వీడియోస్ చేయండి పర్వాలేదు అన్నం ఏంటి అన్నారు. ఎందుకంటే ఆలోచిస్తారు కదా, ఆడుకోండి. అమ్మాయితో తిరగడం ఇది కలిసిరా, ఆలోచించు, తగ్గించు, నిజాయితీ గుండు, విలువలు లేని సమాజాన్ని సృష్టించుకో. అర్థమైందా? విలువలతో నడుచుకో. అర్థమైందా? అన్వేష్ నీకు చెప్తున్నాను, అన్వేష్ నీకు చెప్తున్నాను, అర్థం చేసుకో. ఎంతకంటే ఎవరు చెప్పరు, ఎందుకంటే నేను నాకు కూడా ఓపిక లేదు ఇలాంటి వీడియోస్ చేయడానికి. ఇంతతో ఆపేస్తున్నాను. ఇక్కడి నుంచి జాగ్రత్తగా ఉంటామని, మంచి వీడియోస్ చేస్తామని, నేను చూడాలని నేను కోరుకుంటున్నాను. ఓకే, అర్థమైంది కదా? నాకు టెన్షన్ చేస్తుంది నీ వల్ల. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఏమై అన్వేష్ అభిమానం అంటావు, ఇలాంటి వీడియోస్ చేస్తున్నా అడుగుతున్నారు, సిగ్గేస్తుంది. ప్రతి ఒక్కరు అన్వేషణ మా వాడు, మా ఊరోడు, మంచి వీడియోస్ చేస్తాడు అనుకుంటాం. అమ్మాయి తిరిగినప్పుడు ఫోన్లో సబ్స్క్రైబర్స్ తిరుగుతున్నారు, మంచి వాళ్ళు కూడా మంచి వాళ్ళు, మంచి ఫాలోయింగ్ ఉంది, మంచి క్వాలిటీస్ ఉన్నాయి వాళ్ళ దగ్గర అనుకునేవాడు. కానీ డేటింగ్ యాప్లోనూ కలిసి అమ్మాయిలకి డబ్బులు ఇచ్చి ఆ అమ్మాయి వస్తుంది చెప్పడం ఎలా తగ్గించవచ్చు. అయితే వాటిని చెత్త అంటారు. తర్వాత మసాజ్ చేసుకోవడాలు, కొన్ని నీతి నియమాలు సంప్రదాయాలు ఇవన్నీ కలిసినవి మనిషి. ఆ మనిషిలో గొప్పతనం అక్కడే ఉంటుంది. నువ్వు ఎన్ని చేసినా ఈ చిన్నవాటి వల్లే నీ విలువ పడిపోతుంది. ఆలోచించుకో. అర్థం